ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విద్యార్థులంతా శృతిని ఆదర్శంగా తీసుకోవాలన్న రామగుండం ఎమ్మెల్యే. సివిల్ జడ్జిగా ఎన్నికైన నేపథ్యంలో సన్మానం. మానవతను చాటుకుంటున్న యువనేస్తం ఫౌండేషన్. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ. దర్పల్లిలో నాసిరకంగా మురుగు కాలువల నిర్మాణం. 2 నెలలకే పగుళ్లు, స్థానికుల గగ్గోలు. సాహెబ్ నగర్ నాలా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు. ఆర్థిక సహాయం అందజేత ప్రభుత్వం చేయూత ఇవ్వాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విద్యార్థులంతా శృతిని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. రామగుండంలోని పవర్ హౌస్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల సివిల్ జడ్జిగా ఎంపికైన శృతిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టుదల, కృషితో సాధ్యం కానిది అంటూ ఏదీ లేదన్నారు. రామ్మోహన్, అరుణ దంపతుల కుమార్తె శృతి సివిల్ జడ్జిగా ఎంపిక కావడం వల్ల ఈ ప్రాంత కీర్తి మరింత పెరిగిందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, కార్పొరేటర్ రమాదేవి, బాలరాజ్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేకరావు, రాష్ట్ర నాయకులు ఎల్లయ్య, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డ రామగుండం నియోజకవర్గం. రామగుండం ఈ యొక్క నల్ల బంగారు నేలపైన ఈరోజు ఒక బంగారు తల్లి శృతి సివిల్ జడ్జిగా కావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. ఒక కార్మికుని కుటుంబంలో కష్టించి పనిచేసి దేశానికి వెలుగులను ఇస్తున్నటువంటి సింగరేణి కార్మిక అన్నల కుటుంబంలో పుట్టినటువంటి ఒక బంగారు తల్లి ఈరోజు సివిల్ జడ్జిగా కావడం నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా గర్వపడుతున్నటువంటి సందర్భం, సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. గతంలో సింగరేణి ప్రాంతం అనంటే వెనుకబడిన ప్రాంతంగా, అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతంగా, ఈ ప్రాంతంలో బడులు లేక, స్కూల్ లేక, అనాగరికతతోనే ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఈరోజు ఒక కార్మికుల కుటుంబంలో కష్టించి చదివి ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ఆ లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించి తల్లిదండ్రుల గౌరవాన్ని, రామ్మోహన్, అరుణ వాళ్ళకు సంబంధించిన గౌరవాన్ని సమాజంలో నిలిపేటువంటి విధంగా చిరస్థాయిగా ఈ ప్రాంతాన్ని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కుటుంబాలలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలని కూడా గర్వపడేటువంటి విధంగా కష్టించి చదివి ఇలా సివిల్ జడ్జిగా నియామకం కావడం నిజంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా శృతిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మా TBGKS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు ప్రత్యేకంగా శృతికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజెప్పడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో సింగరేణి కార్మికులలో ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో చదువుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సింగరేణి యాజమాన్యం కూడా ఏ విధమైనటువంటి సహకారాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నది. ఆ యొక్క ఇబ్బందులను, ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘం కూడా వాళ్ళకు సహకారం చేస్తూ ముందుకు పోతుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా రామ్మోహన్, అరుణ. సాహెబ్ నగర్ నాలా బాధిత
అనంతయ్య, శివ కుటుంబాలను బీజేపీ నేతలు వెంకటస్వామి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత వివేక్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు చేయూతనివ్వాలని కోరారు. శివ, అనంతయ్య ఇద్దరు అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేసేటటువంటి దాంట్లో ఏఈ చెప్పినటువంటి దానిపైన బలవంతాన సాయంకాలం పూట దించి వాళ్ళ మరణానికి కారణమైనటువంటి ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు వాళ్ళు దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. దీని మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు దీనికి బాధ్యత వహించాలి. ఎందు గురించని టెక్నాలజీ వరల్డ్ లోపల పెరిగినటువంటి టెక్నాలజీ హైదరాబాద్ ప్రపంచంలోనే నంబర్ 1 అని చెప్తున్నటువంటి కేటీఆర్ గారు, ఊపదంపుడు రోజు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి కేటీఆర్ గారు కనీసము ఈ మురుగు నీళ్ళల్లో డ్రైనేజ్ సిస్టాన్ని క్లీన్ చేసేటటువంటి మిషన్లు తీసుకురావడానికి నీకు వీలవుతలేదా అని అడుగుతున్నాను. ఇంతకుముందు మా వివేక్ గారు చెప్పినట్టు కమిషన్లు దండుకోవడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ పేద ప్రజల యొక్క బాగోగుల గురించి. ఈనాడు శివ డెడ్ బాడీ దొరికింది, అనంతయ్య డెడ్ బాడీ 5 రోజులైనా కానీ ఇంతవరకు దొరకలేదు. ఏమైంది నీ టెక్నాలజీ? ఎందుకు వీళ్లకు కనీసము కమిషనర్ కలవడానికి స్థానిక కార్పొరేటర్లు 11 మంది నిన్న వెళ్తే కమిషనర్ సమయం లేడు. కమిషనర్, మేయర్ గారు లేరు. కనీసం మేయర్ వచ్చి కూడా పరామర్శించిండ్రా? కమిషనర్ గారు వచ్చారా? మినిస్టర్ గారు వచ్చారా? ఈనాడు వివేక్ వెంకటస్వామి గారి పేరు పైన వివేక్ గారు వాళ్ళని కొద్దిగా ఆర్థికంగా ఆదుకున్నాడు ఆ ట్రస్ట్ పై నుంచి. మీరేమైనా చేశారా ఆ రకంగా? ఈనాడు మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలి. వాళ్ళకు చదువులు అయ్యేటటువంటి పిల్లలకు ఏదైతే శివ భార్య ఈనాడు ప్రెగ్నెన్సీతో ఉంది, అనంత కూతురు ఈనాడు ప్రెగ్నెన్సీతో ఉంది. అనంత భార్య ఆమె అనాథ, ఈనాడు కొడుకు పనిచేయడం లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్ ఉద్యోగం ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లను గౌరవించకుండా, ప్రజాప్రతినిధులను గౌరవించకుండా అధికారులు ఈనాడు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఏ ఒక్క అధికారి కూడా వచ్చి అక్కడ స్థానికంగా జరిగినటువంటి ఘటనను సందర్శించలేదు. వీళ్ళ ఇండ్ల దగ్గరకు వచ్చి వీళ్ళని పరామర్శించలేదు. ఇది వీళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడ. మా వివేక్ గారు చెప్పినట్టు ఎలక్షన్లు ఎక్కడుంటే అక్కడికి పోవడమే కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినటువంటి చోట పోవాలనేటటువంటి ఆలోచన. యువనేస్తం ఫౌండేషన్ సభ్యులు మానవతను చాటుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ప్రతి శనివారం అల్పాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి నిఖిల్ మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలోని రోగుల సహాయకులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు శివ, కన్నా, రాజు, సోను, సృజన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మనుషుల మధ్య వివాదం పంటకు శాపంగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని యబాజీగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన మొదటి భార్య పార్వతమ్మ, కోడలు లక్ష్మి, కూతురు మంజుల కలిసి పత్తి మొక్కలను నాశనం చేశారంటూ బాధిత రైతు హనుమయ్య వాపోయారు. పంటను ఎకరన్నర పత్తి మొలకలను పీకేసి పొలంలో కుప్పవేశారని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నాడు. యబాజీగూడెం పరిగి మండలం. నా పేరు హనుమయ్య. మా భార్య పేరు చిన్నామె పేరు నీలమ్మ, పెద్దామె పేరు పోయినామె పేరు పార్వతమ్మ. ఆమెకి 2 కొడుకులు, ఈమెకి 2 కొడుకులు. అయితే ఏమైందంటే ఆమె 35 ఏళ్ళు అయింది పోయి. 35 ఏళ్ళు పోయిన తర్వాత నేను ఈమెను చేసుకున్నాక ఆ పిల్లలు వచ్చినారు నా దగ్గరికి. వచ్చినాక వాళ్ళకి సమాన భూమి పంచేసినాక ఇప్పుడు నేను ఎకరా ఉంచుకున్నా, దాన్ని నష్టం చేశారు, దాన్ని పూర ఖరాబ్ చేశారు. ఇప్పుడు నాకు కాకుండా ఆమెది ఖరాబ్ చేశారు, నాది ఖరాబ్ చేశారు, ఇద్దరిది ఖరాబ్ చేశారు. వాళ్ళకి పడా పెట్టుకున్నారు, పీకేసారు, పూర నమ్మ చేశారు. ఈ మండలం యాబాజీగూడ గ్రామం. కంకరి హనుమయ్య, అతనికి ఫస్ట్ భార్య కొడుకులకు నేను సెకండ్ వైఫ్ కొడుకుని. మాది పొలం పంచిచ్చిండు. తర్వాత వాళ్ళది పొలం బీడు పెట్టుకొని మా పొలాన్ని పత్తి మొదలన్నీ వీకేసిర్రు. మా నాయన చేసుకునే ఎకరం మక్క
మొక్కజొన్నకు గడ్డి మందులు రసాయన మందులు కొట్టి పొలాన్ని నాశనం చేయడం జరిగింది. అందుకు మాకు పోలీసులు కూడా రెస్పాండ్ కాలేరు. అందుకు మా పంట నష్ట పరిహారాన్ని ఇప్పించాలని అధికారులను కోరుకుంటున్నాం. ఎకరన్నర పత్తి కూడా పొలాన్ని మొత్తం పీకేసి అలా ఫస్ట్ భార్య కుటుంబ సభ్యులు కొడుకు మహేందర్, పార్వతమ్మ, మంజుల, లక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి పత్తి మొలకలను పీకడం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. అధికారులు మాకు నష్టపరిహారం ఇప్పించాలని. కొడంగల్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే పట్లం నరేందర్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం 56 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు. తడి చెత్త, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబం తడి, పొడి, చెత్త బుట్టలను వాడాలని తెలిపారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ATM కేంద్రాన్ని ప్రారంభించారు. నమస్కారం తెలియజేసుకుంటూ, తెలంగాణ వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి పెట్టి పట్టణాలంటే శుభ్రంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల పట్టణాలకు నిధులు ఇచ్చుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పొడి చెత్త, తడి చెత్త అనేది ఒకటి వేరు చేసి సపరేట్ ఒక బుట్టలు కూడా మీకు ఇస్తూ ఉన్నాం. తప్పకుండా అది అందరూ కూడా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మెగ్మా అందరు సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇంతకుముందు ఇచ్చి ఉంటారు, ఇప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ అది ఎట్లా వాడాలి, ఏ చెత్త ఎక్కడ వేయాలని చూపిస్తారు. తప్పకుండా అవి వేసి మీ ఇంటి దగ్గరికి ఆటోలు కూడా వస్తూ ఉన్నాయి. ఆటో కానీ ట్రాక్టరు ఆటో వెహికల్ తప్పకుండా ఆటోలలో మీకు బయట పెడితే వాళ్ళకి వేస్తే తీసుకపోతారు, ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలంటే ముందు చెత్త అంతా క్లీన్గా ఉండాలి. అందులో భాగంగానే ఈరోజు బుట్టలు పంచడం జరుగుతూ ఉంది. అది తీసుకోవాలి, చెప్పిన టైంని కంప్లీట్ చేసేసేయాలి. ఆ 2 టాయిలెట్లు కూడా ఒక 10 రోజులలో కంప్లీట్ చేయాలి. ఆ యూజ్ అండ్ త్రో కంప్లీట్ టాయిలెట్లు కూడా ఫిట్ చేసేసేయండి. ఎందుకంటే బాత్రూమ్ కూడా అందరికీ అవసరం, బాత్రూమ్ ఉంటేనే పంచి ఉంటుంది కాబట్టి. అదే కాకుండా ఈరోజు మార్కెట్ యార్డ్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. కంప్లీట్ పని జరుగుతూ ఉంది. లోపల ఒక మార్కెట్ యార్డ్ చేస్తాం. ఇంకా పెద్ద మార్కెట్ 2 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా వస్తుంది. మార్కెట్ దగ్గర కడుతున్నాం. మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా 2 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. అది కూడా 2-3 నెలల లోపల కంప్లీట్ చేపిస్తాం. ఆ మార్కెట్ అయిన తర్వాత నాన్ వెజ్, వెజ్ మార్కెట్ అంతా అన్ని అన్నీ ఏర్పాటు వచ్చేటట్టు మీరు ఎక్కడ ఈ రోడ్ల మీద పెట్టుకొని కూరగాయలు అమ్మేటట్టు అవన్నీ తీసేది ఉండదు. ఇక గతంలో 2-3 నెలల తర్వాత ఈ రోడ్ల మీద అమ్మేది అనేది ఉండదు. ఇక సిస్టమ్ తీసేస్తాం మొత్తం. ఎందుకంటే భూమి మీద పెట్టి అమ్మడం వల్ల చాలా జబ్బులు వస్తాయి. వైరస్, బ్యాక్టీరియా, లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి. కూరగాయలలో రావడం వల్లనే రోగాలు వస్తుంటాయి మనసు. కాబట్టి ఆ వెజిటేబుల్ మార్కెట్ షెడ్ తయారైనాక ఇంకెక్కడ కూడా రోడ్డు మీద ఎవరు అమ్మకుండా మీకు అన్నీ కూడా ఒక 2-3 నెలల లోపల అన్ని ఏర్పాట్లు చేస్తాం. తప్పకుండా చెప్పిన పనులన్నీ కూడా చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ బుట్టలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో డ్యూయల్ డెస్క్ బెంచీల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామరెడ్డి మాట్లాడుతూ కిసాన్ బంధు ప్రతినిధులు స్నేహ, సతీషులతో పాటు బిచ్చాల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిచ్చాల కుటుంబ సభ్యులు మల్లయ్య, నితిన్, రాధిక, మనీష్ మకరన్, TVV రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, బాకారం చంద్రశేఖర్, అనిల్, గౌరారం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి నేను ముందు నుంచి చెప్తా ఉన్నాము, కానీ ఏదైనా ఎడ్యుకేషన్ మీద చేయాలని నాకు మొదటి నుంచి అన్ని దానాల కంటే విద్యాదానం పెద్దది అని చెప్పి మాకు ముందు నుంచి ఉంది. అయితే దాంట్లో ఏదో చిన్న చేసినప్పుడు చేయలేదని కాదు, ఇది వచ్చింది ఒక ఆపర్చునిటీ. అది ఇప్పించడం మాత్రం రవీంద్ర గౌడ్ గారికి స్నేహం ఉన్నా కూడా రవీంద్ర గౌడ్ గారు ఇచ్చిన గారికి చేశారు. అయితే మేము ఇచ్చిన దాన్ని మీరు అంత పెద్ద ప్రాముఖ్యంగా తీసుకోవద్దు, మీరు చేసిన కృషి ఎక్కువ ఉంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. పేరున నేను చెప్పకపోయినా అందరికీ ధన్యవాదాలు. పిల్లలకి అందరికీ ఒకటే చెప్తున్నా, ఇది మీరు ముందుకు స్ఫూర్తి తీసుకుపోండి అంతే. మీరు మంచి చదువుకొని ఇంకా ఎవరికైనా ఇదే ఇట్లా కావాలని కాదు, మీరు కనీసం ఇంకొకరికి మనిషికి చదువు చెప్పినా చాలు, అది కూడా గొప్ప విషయం. అది మీరు గుర్తుపెట్టుకోండి. విద్యాదానం అన్నిటికంటే గొప్పదానం. కాబట్టి దీన్ని ఒకటే నేను చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉంటారు వారు సమాజానికి ఎప్పుడు కూడా వెన్నెముకగా ఉండే, సమాజంలో ఇది ఒక్కడే కాదు చాలా కార్యక్రమాలు వాళ్ళు ముందు ఉండి అనేక కార్యక్రమాల్లో వాళ్ళు సేవ చేసి ఉన్నారు. అన్నదాన కార్యక్రమాలు కానీ సమాజానికి ఏది అవసరం ఆ కార్యక్రమాలు కూడా చేసినటువంటి పెద్దలు బిచ్చాల మల్లయ్య గారు. అదేవిధంగా నితిన్ గారు కూడా అక్కడిని స్థిరపడి వ్యాపారంలో ఉన్నారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటారంటే లాభాన్ని కోరుకుంటారు. బిజినెస్ని ఎట్లా చేస్తే లాభం వస్తుందని చూస్తారు. కానీ వాళ్ళు మరి వారి తండ్రి గారి నుంచి వచ్చినటువంటి వారసత్వం ఏమో తెలియదు, కానీ మరి వాళ్ళు కూడా వ్యాపారాన్ని వ్యాపార ధోరణిలో కాకుండా సమాజ సేవ కూడా వాళ్ళు ముందుకు రావడం అనేది మనందరం హర్షించదగ్గ విషయం. మీకు ఫెసిలిటీస్ చేయాలి, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలి అని ఎంత ప్రయత్నం ఆతృతతో చేస్తున్నారో, వాళ్ళ ముందల మేము ఇచ్చినా కానీ మేము చేసింది నథింగ్, అసలు జీరో. కానీ వాళ్ళ ఆశయం చాలా పెద్దది.
వాళ్ళ ఆశయంలో మీరు మీ ప్రయత్నంగా ఏం చేయాల్సిందంటే ఓన్లీ మీరు చదువుకోవడం, ముందరికి బాగుపడడం, దట్స్ ఆల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ అండి. రవీందర్ గారు, రామరెడ్డి గారు, సయ్యద్ గారు, పేర్లు అందరికీ గుర్తులేవు కానీ క్షమించాలా. అందరికీ మాకు అసలు ఆశయం, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా థ్యాంక్స్. మాకేమి వద్దండి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మా ఫ్యామిలీకి అంతా మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. అంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీకు యాక్చువల్లీ పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు యూ హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ హూ ఆర్ ట్రయింగ్ ది బెస్ట్ ఫర్ యూ. అంటే నేను అంతకంటే ఫాస్ట్గా తెలుగులో చెప్పలేను, కానీ మీకోసం చాలా కష్టపడుతున్నారు. ఈరోజు యాక్చువల్లీ కోవిడ్ వల్ల మొత్తం అన్ని స్కూల్స్, నాకు ఇద్దరు పిల్లలు అసలు స్కూల్కి పోవట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నాను పిల్లల్ని స్కూల్ పంపించాలని, స్కూల్లో టీచర్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అండి. దర్పల్లిలోని ఎస్సీ/బీసీ వాడలో మురుగు కాలువలను నాసిరకంగా నిర్మించారు. ఈ కారణంగా 2 నెలలకే పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని సహాయ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దర్పల్లి మండలం రామడు గ్రామంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కోట్ల కొద్ది, లక్షల కొద్ది గ్రామాభివృద్ధి కోసము నిధులు కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే స్థానిక సర్పంచ్ గారి భర్త వాళ్ళు ఇక్కడ ఏ పని చేసినా డ్రైన్లు కానీ, మురికి కాలువలైనా, సీసీ రోడ్లైనా నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఇక్కడ పనులు చేయడం జరుగుతున్నది. ఎవరన్నా అడిగితే వారి మీదకి దాడి చేయడం జరుగుతుంది. ఎదురు మాట్లాడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఈ విజువల్స్ తీసుకున్నారో, ఎక్కడెక్కడైతే మేము చూపించినామో ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు లేవు. లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం సీసీ రోడ్లు మంచి నాణ్యతతో చేయమని చెప్తుంటే అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు పట్టి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు కూడా మేము మీ ద్వారా, మీడియా ద్వారా చెప్తున్నాం, ఇలాంటి ఈ సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఖచ్చితంగా మీరు వచ్చి ఎంక్వైరీ చేసి అక్కడ విజిలెన్స్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ క్యూసీ చూసి నాణ్యత ప్రమాణాలు చూసిన తర్వాతనే బిల్లులు చేయాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లయితే మేము సాగనీయం. ఈ నిన్ననే మేము ఇక్కడ చూసినాం, వాళ్ళు వర్కులు జరగంగా ఎంత దారుణం ఉన్నదంటే అదొక ఇసుక కాదు, మట్టి మొత్తం కలిపి, ఇసుక కలుపుతలేరు, డస్టు కలిపి అడ్డమైన మట్టి తీసుకొచ్చి పోసి సీసీ రోడ్లు వస్తున్నారు. మరి ఈ లక్షలు ఖర్చు చేసుడు దేనికి? ఇలా ప్రభుత్వాలు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇలా ప్రభుత్వాలు లక్షలు గ్రామంకు తెస్తుంటే నెలకు దాదాపుగా ఒక 8-9 లక్షలు వస్తున్నాయి. మరి ఏం చేస్తున్నట్టు, ఎక్కడ పెడుతున్నట్టు? మరి ఇట్లనే ఇష్టారాజ్యంగా వస్తుంటా పోతే ఇవి 3 నెలలు కూడా ఆగాయి. ఇలా శ్మశాన వాటికల సీసీ రోడ్లు చూడండి, బ్లాట్ గలీల సీసీ డ్రైన్లు చూడండి. ఇక్కడ బీసీ కాలనీలో ఇది నిన్న మొన్న జరిగినటువంటి, ఇప్పుడు 10 రోజులైంది, ఇక్కడ ఒక్క సీసీ రోడ్ కూడా క్యూరింగ్ అనేది లేదు. వాటర్ పడతలేరు, పట్టెలు కట్టి నీళ్లు పట్టాల్సింది. గతంలో కూడా చాలా చేసినాం. మరి ఆ పనులు ఎట్లున్నాయి, ఇలా ఈ పనులు ఎట్లున్నాయి? ఇలా మేము ఖచ్చితంగా వీటి మీద కలెక్టర్ దాకా కూడా వెళ్ళి వీటిని ఎంక్వైరీ చేయవలసిందిగా మేము కోరుతాం. ఖచ్చితంగా ఏఈ కానీ, డిప్టీ కానీ వీళ్ళంతా స్పందించి ఇమీడియట్లీ వీటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం టెర్లు మధ్యలో నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి జ్యోతి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ కలకొండ కిషన్ రావు మూగజీవాలకు మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు ఆర్థికంగా ఎదగడం కోసమే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దుర్గవ్వ, మండల పశు వైద్యాధికారి జ్యోతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెల్లమది గ్రామంలో నట్టల మందు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జ్యోతి మేడం గారు, అదేవిధంగా మా ఎంపీటీసీ గారు దుర్గమ్మ గారు, అదేవిధంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా నట్టల నివారణ మందు అని ఇప్పుడు ఫీవర్ వ్యాధులుగా వ్యాపిస్తాయి కాబట్టి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఇప్పుడు అదేవిధంగా మన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు గొర్రెలు ప్రతి ఒక్క యూనిట్గా మళ్ళీ సెకండ్ విడత కూడా ఇవ్వడం ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా గ్రామంలో దాదాపు 1500 నుంచి 2000 గొర్రెలకు నట్టల మందు కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ నివారణతో వారికి జీవులకు వారు ఎంతో కష్టపడి
అన్నీ తిరుక్కుంటా వాటిని బతికించడం కొరకు ఇటువంటి వాళ్ళకు ప్రోత్సాహంగా ముందుండి చేసినందుకు మా జ్యోతి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వారికి ఇటువంటి ఇంకా ఏమైనా ప్రోత్సాహాలు ఉంటే కూడా వారికి ముందుండి మీరు వారికి కల్పిస్తే వారి జీవాలను కాపాడుకొని వారి బతుకు తెరువు కొరకు వారు కూడా ముందుండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు కూడా చేసుకొని వారి కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి అదేవిధంగా మనము గవర్నమెంట్ కూడా ఈ సెకండ్ విడత కార్యక్రమంలో ఉన్న అందరికీ గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉండి మేడం గారు ఇంకా ఏమైనా యూనిట్ ఉన్నా కానీ అన్ని కంప్లీట్ చేయాలని మేము మా గ్రామం నుంచి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం గోలివాడ గ్రామంలో నట్టల మందును ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్, వైద్య సిబ్బందితో పాటు వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మి, సర్పంచ్ తుంగపిండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని ఆనందనగర్లో జరిగిన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ 226 మంది అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్ బేగం, మహమ్మద్ షరీఫ్, డివిజన్ అధ్యక్షులు సంజీవ, కంజర్ల పల్లవి, మహేందర్ యాదవ్, వార్డు సభ్యుడు రాము, గంటా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ये सब नहीं होना बोल के हम ऑफिसरों से भी बात करें, आइंदा ऐसा नहीं होता। जो भी गरीब लोग है कंपलसरी आपको दिलाने का जिम्मेदारी हमारा है, 100% दिला देंगे कार्ड। वैसे हम लोग आज टीआरएस गवर्नमेंट में ये 6 साल में किधर भी लॉ एंड ऑर्डर इतना अच्छा कंट्रोल करे, एक गड़बड़ भी नहीं हुआ किधर। इसे पहले मिल रहा था, इसे पहले करंट घंटों पर नया था करंट। ये सब चीजों में टीआरएस गवर्नमेंट आगे है और अपना जूबली कॉन्स्टिट्यूंसी ऐसा है, हर एक ईद बनाते, रमजान रह दो सब मिला के बना लेते, क्रिसमस रह दो अपन पूरे मिलके बनाते, बदकम्मा भी आ दो पूरे मिलके बनाते। वैसा कॉन्स्टिट्यूंसी जूबली कॉन्स्टिट्यूंसी हैदराबाद पूरे पूरा धूमधाम से बनाते हैं। और ये भी आज कहीं को लगा बोलते एक ईद का जैसा करना ये प्रोग्राम करके अपन सब जने पंडग वातावरण मरी ఈ రేషన్ కార్డుల కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. మరి ఎవరికైనా సరే పేదవాళ్ళకి 100% ఇప్పించే బాధ్యత ఉంది. ఎవరైనా మిస్ అయినా కానీ ఇప్పుడు నాకు చెప్పారు కొంతమంది సోదరులు మావి రాలేదు పెట్టుకుంటా, అవి కూడా మేము ఎంక్వైరీ చేసి డెఫినెట్గా ఇప్పిస్తాం. అందరికి ప్రతి ఒక్కరికి కార్డులు వచ్చే ఏర్పాటు మనం చేస్తాం. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా, ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా అవసరం కాబట్టి దీని ద్వారా అనేక కార్యక్రమాలు మన సిఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ ఎవరైనా పాపం పేద ప్రజలందరూ వస్తుంటారు హాస్పిటల్ ఎల్ఓసి గురించి. మనం అందరికి మ్యాక్సిమం ఉంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది, వారికి న్యాయం జరిగేటట్టు అక్కడ రూపాయి ఖర్చు లేకుండా మరి వైద్యం. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఔదార్యం చాటుకుంది. ముషీరాబాద్ అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, పడకలు, థర్మామీటర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, బీపీ మానిటర్లను ఇచ్చారు. వీటిని అందజేశారు ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత జయసింహ. ఆరోగ్య కేంద్రం నిర్వాహకులకు అందజేశారు. మనకందరికీ తెలిసిన విషయమే, కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఎందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనమందరం కూడా కళ్ళారా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్టీ వారు పెద్ద హృదయంతో ఈరోజు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలోని ముషిరాబాద్ పిహెచ్సికి ఒక 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, అదే కాకుండా 10 బెడ్స్, ఇంకొకటి థర్మామీటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్, బీపీ మానిటర్ యూనిట్స్ అవన్నీ ఇవ్వడం మేమందరం కూడా మనసారా ఎస్ఆర్టీ సభ్యులని, దాని ప్రత్యేక డైరెక్టర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారిని మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా మా ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మందికి ఆక్సిజన్ లభించక, కాన్సన్ట్రేటర్ దొరకక మేము చాలా ఇబ్బంది పడ్డాం. దాన్ని ప్రత్యేకంగా మేము ఎస్ఆర్టీ వారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు పెద్ద హృదయంతో మాకు ఈ కాన్సన్ట్రేటర్ తేవడం, మేము వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చేస్తున్నాం సార్. అదే కాకుండా వీళ్ళు ఎస్ఆర్టీ సంస్థ చాలా ఇదే విధంగా ఏదైతే రేషన్ కిట్స్ కానీ, ఎన్నో సేవింగ్ మిషన్స్ కానీ ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎందరికో సేవ చేసినందుకు మేము శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎస్ఆర్టీ ఎంప్లాయీస్కి, వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈ పిహెచ్సిలో ఉన్న డాక్టర్స్కి, స్టాఫ్కి, నర్సెస్కి మా అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే
ఇది అవసరం ఉన్న వాళ్ళకి 100% మీరు దీన్ని ప్రాపర్ విధంగా మనం యూజ్ చేసుకున్నట్టయితే మనకు మనం పేపర్లలో న్యూస్లలో చూస్తున్నాం ఏమైనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని. కాబట్టి దాన్ని జాగ్రత్త పడుతూ మేము ముస్తాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని పరికరాలతో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని మేము మరోసారి తెలియజేస్తూ ఎస్ఆర్డి సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులంతా శృతిని ఆదర్శంగా తీసుకోవాలన్న రామగుండం ఎమ్మెల్యే. సివిల్ జడ్జిగా ఎన్నికైన నేపథ్యంలో సన్మానం. మానవతను చాటుకుంటున్న యువ నేస్తం ఫౌండేషన్. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ. దర్పల్లిలో నాసిరకంగా మురుగు కాలువల నిర్మాణం. 2 నెలలకే పగుళ్లు, స్థానికుల గగ్గోలు. సాహెబ్ నగర్ నాలా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు. ఆర్థిక సహాయం అందజేత ప్రభుత్వం చేయూత ఇవ్వాలని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.